ఒకసారి చప్పట్ల మధ్యలో పోచయ్య సార్ గారు మరి గంగమణి మేడం గారికి స్వాగతం పలుకుతూ జ్ఞానపు వెలుగును పంచుతూ సేవా పథంలో సాగుతూ 4 పదుల వసంతాల ఉద్యోగ ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ పోచయ్య సార్ గారి పదవీ విరమణ ఆత్మీయ సన్మాన మహోత్సవం ఒకసారి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం సార్. ముఖ్యంగా వేదిక పైన ఉన్నటువంటి మీ పెద్దల సమక్షంలో జరగడం మీ యొక్క ఆత్మీయత ఎందుకు సారంటే మనం ఎన్ని సంవత్సరాలు పనిచేసి ఎన్ని బెనిఫిట్స్ వచ్చినా అన్ని బెనిఫిట్స్ పెట్టింది సార్. ముఖ్యంగా నాడే ఒక్క పైసా లేకుండా ఆ మాత్రం ఆయన విఘ్నేశ్వర మహారాజ్ కి, గణపతి మహారాజ్ కి, సరస్వతి మహారాజ్ కి జై. థ్యాంక్ యూ సార్. దైవం బ్రాహ్మణో విద్యా తస్య దేవా సన్వసే రీచతే లక్ష్మీత్యపత్యో అహోరాత్రే పార్శ్వే నక్షత్రాని రూపం అశ్వినే వీణా పుస్తకధారిణీ మభయదాం జాగ్యాంధకారాపహం అస్యే స్ఫాటికమాలికాం వేదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం. అగ్గిపెట్టే తీసుకురండి సార్, అగ్గిపెట్టే. నమో రుచాయ బ్రాహ్మయే రుచం బ్రాహ్మ్యం జనయందదా దేవాగ్రే తదబ్రువన్ యస్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా సన్వసే తస్య ధీరాః పరిజానంతి నియోనిం మరీచీనాం పదమిచ్చంతి వేదసః యో దేవేభ్యో తపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాత రుచం బ్రాహ్మ్యం జనయందదా దేవాగ్రే తదబ్రువన్ యస్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా సన్వసే రీచతే లక్ష్మీత్యపత్యం అహోరాత్రే పార్శ్వే నక్షత్రాని రూపం అశ్విన వ్యాక్తం ఇష్టం మనిషానాం అమం మనిషానాం సర్వం మనిషానాం తస్య ధీరాః పరిజానంతి నియోనిం మరీచీనాం పదమిచ్చంతి వేదసః యో దేవేభ్యో తపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో రుచాయ బ్రాహ్మయే రుచం బ్రాహ్మ్యం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ గారి బంధుమిత్రులు అన్నలు ఎవరైనా సరే వచ్చినట్లయితే వేదిక వద్దకు రావాల్సిన కోరుతా ఉన్నాం సార్. ఎందుకంటే చాలా మారుమూల ప్రాంతం నుంచి కూడా ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే వారి ప్రోత్సాహం ఉంటుంది కాబట్టి అప్పుడే వినడం జరిగింది. వారి అన్నగారైనా తమ్ములైనా ఎవరైనా ఉంటే వేదిక పైకి రావాల్సిన కోరుతా ఉన్నాం సార్. ఎంసీ పోచయ్య మా మామగారు. ఎంసీ పోచయ్య గారు ఉద్యోగరీత్యా ఎన్నో మూగజీవులకు ఎన్నో వేల సంఖ్యలో జీవాన్ని పోచారు. అదే కాకుండా మా ఇందల్వై గ్రామంలో మారం పేరు చిన్న పోచయ్య, ఎంసీ పోచయ్య అనే పేరు ఊరు మొత్తం మీద ఒక 6,000 మంది జనాభాలో తన మెయిన్ వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. వారం వచ్చేసి బంధుమిత్రులతో పాటు గ్రామస్తులని చాలా ఆప్యాయంగా పలకరించి వెళ్ళే వ్యక్తి. దానితో పాటు మా మామగారికి ఉద్యోగ లక్షణాలతో పాటు రాజకీయ లక్షణాలు కూడా ఉన్నాయి. గ్రామంలో ప్రతి ఎలక్షన్కి వచ్చేసి ఆయన ఎవరైతే అనుకుంటారో ఆ గంగపుత్ర కులం మా మామగారు చెప్పినట్టు ఆయన వన్ సైడ్ సపోర్ట్ చేసి ఈ 5 ఇయర్స్ 15 ఇయర్స్గా ఆయన అనుకున్న వారిని మేము మేఘదాడిగా గెలిపించి ఆయన చెప్పిన మాటలు మేము అడుగులో నడుస్తూ ఉంటాము. మామగారికి రాబోయే రోజుల్లో రిటైర్మెంట్ తర్వాత కూడా గ్రామంలో సామాజిక సేవలో కూడా భగవంతుడు దేవుడికి ఎలాంటి చంద్రబాబులో కావచ్చు ఏదైనా కావచ్చు అడిగిన వెంటనే ఎవరైనా అడిగిన వెంటనే మా పంతులు గారు కావచ్చు మాజీ సర్పంచులు కావచ్చు ఎవరైనా అడిగిన వెంటనే గ్రామానికి ఆయన తోడ్పాటు
ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు మామగారికి రాబోయే రోజుల్లో గ్రామంలో ప్రత్యేక పాత్ర పోషించాలి. రాజకీయ లక్షణాలు మీద ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రాజకీయాలు అడుగు వేయాలని చెప్పి అందరం భావిస్తా ఉన్నాము. ఇక భగవంతుడు ఆ సీతారామచంద్ర స్వామి ఆ నల్లపోచమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండి ఎల్లవేళ ఆయన ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో మీరు చాలా సంతోషంగా ఉండాలని మనసావాచ కర్మన మన గ్రామ తరఫున మన కులబంధు తరఫున కోరుకుంటున్నామా. మీకు పదవిరమ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. జై తెలంగాణ, జై హింద్, జై భారత్. అందరికీ అవసరమే. ఎందుకంటే మనం ఎత్తితే దిగడం కూడా అవసరమే కాబట్టి ఉద్యోగం చేస్తే రిటైర్మెంట్ కూడా ఉంటుంది. మరి అక్కడ ముందు వేదికను అలంకరించిన పెద్దలందరూ, ముఖ్యంగా నా రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్స్, ప్రెసిడెంట్ డైరెక్టర్స్, టీఐ నుంచి వచ్చిన వెంకటరెడ్డి గారు, వాళ్ళ బృందాన్ని, మరి సంస్థలని సాధన చేసిన అన్ని హోదాలను చేసిన అందరికీ కూడా, మరి కోచాచారి బంధువులు, మిత్రులు, వారి శ్రీమతి, దాని ఎంతమంది వచ్చారు. మరి అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా పత్రికా విలేకరి సోదరులకు కూడా నమస్కారాలు. మరి ఈ రిటైర్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దీన్ని సంస్కృతంలో విధా అంటారు. అంటే సంతోషపడాలా అవుతా అనే డైలమాలో ఉంటుంది. ఎందుకంటే సంతోషం ఎందుకంటే కోచర్ గారు ఎవరి మాట అంటే వాళ్ళ హయ్యర్ అథారిటీస్ యొక్క మాట వినే అవసరం లేదు. ఇది సంతోషం. కానీ ఇన్ని సంవత్సరాలు 40 ఏళ్ళ నుంచి ఒక డిపార్ట్మెంట్లో పనులు చేసి మూగ జీవాలకు సేవలు చేసి ఈరోజు రిటైర్ అవుతున్నారు. మరి వారికి ఆరోగ్యం కూడా చాలా మంచిగా ఉంది. నేను ఎప్పుడు అంటాను, ఇంకా 10 సంవత్సరాలకు రిటైర్ అయ్యేటట్టుంది ఆరోగ్యం. చాలా సంతోషం. మరి ఎక్కడ కూడా 40 ఏళ్ళంటే అప్పటికి నేను అపాయింట్ కూడా కాదు సార్. నేను అపాయింట్మెంట్ అయ్యి 35 ఏళ్ళు అయ్యింది. మరి నాకన్నా ముందే అపాయింట్మెంట్ అయ్యిండు, నాకన్నా ముందే రిటైర్ అవుతున్నారు. చాలా సంతోషం. మరి ఈ మన కామారెడ్డి ముందు కంబైన్డ్ డిస్ట్రిక్ట్లో మేము కలిసి పనిచేసినాం. తర్వాత జిల్లాకు సెపరేట్ అయినాక కానీ ఇటు వచ్చి నేను కూడా ఇప్పుడు వచ్చిన. అంటే మన జిల్లాకు సంబంధించిన అధికారులకు, పదవీ విరమణ చెందిన అధికారులకు, పెద్దలకు ఉండాలని భగవంతుడిని కోరుతూ నాకు అవకాశం. కామారెడ్డి డిస్ట్రిక్ట్ ఆఫీస్ భరత్ సార్ అండ్ టీమ్ గౌరవనీయులు సభాధ్యక్షులు భరత్ సార్ చేతుల మీదుగా పూలమాలతో ఈరోజు పోచన్న మరియు గంగామణి మేడం గారు షష్ఠి పూర్తి జరుగుతున్నట్టుగా పెద్దల ఆశీస్సులు పొందుతున్నట్టుగా కార్యక్రమం చేసుకుంటున్నాం. ఎందుకంటే చివరిలో పూలమాల వేసుకుంటే మీటింగ్ ఉండడం వల్ల ఈరోజు వారికి మనం పంపిస్తున్నామంటే జస్ట్ మళ్ళీ వస్తారు, వారికి మాత్రమే పర్మిషన్. సో సార్ అందరూ కూడా ఓపికతో ఒక ½ an hour 1 hourలో కార్యక్రమం ముగిద్దాం సార్. ఆ శాఖలో పనిచేస్తూ ఈరోజు దీక్షకు టైం అయినప్పటికీ సార్ను కలవడమే మాకు దీక్షగా పూనుకొని ముందుకు వచ్చినటువంటి స్వాములకు స్వాగతం పలుకుతూ, స్వాములు ప్లీజ్. మీరు రిటైర్ అయినట్టు కనిపిస్తున్నారా సార్? ఆ వయసు సార్ యొక్క ముఖంలో కనిపిస్తుందా? లేదు. మరి పోచరాజ్ సార్ రిటైర్మెంట్ సమావేశం ఓకే సార్, సార్ వాళ్ళకు సన్మానం చేస్తున్నారు. ఎందుకంటే మనం పుట్టిన ఊరు ఎక్కడికి పోయినా కన్న పేరున శుభ మధ్యాహ్నం తెలియజేస్తూ ముందున్నటువంటి గౌరవనీయులు పెద్దలందరికీ పేరున
శుభ మధ్యాహ్నం తెలియజేస్తూ ముందున్నటువంటి గౌరవనీయులు పెద్దలందరికీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లాస్ట్ ప్లీజ్ సార్, ఎందుకంటే సమయం అనేటువంటిది విఎస్ అసోసియేషన్ డాక్టర్ రవికిరణ్ సార్ ప్లీజ్ కమ్ డౌన్ డయాస్. ప్రోగ్రామ్ అంతా కనబడుతుంది. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం సార్, థ్యాంక్ యూ అందరికీ. టిఎన్జిఓ ఎల్లారెడ్డి తాలూకా ప్రెసిడెంట్ మై పల్లెటి గారిని స్వాగతం సార్, ప్లీజ్ కమ్ డౌన్ డయాస్. అలాగే ఈరోజు సార్ గారి ఆత్మీయ థ్యాంక్ యూ సార్. చాలా గౌరవనీయులు పెద్దలు సార్ గారు చెప్పినట్టుగా తన సుదీర్ఘమైనటువంటి చిన్న ప్రసంగంలో ఒక మాట చెప్పడం జరిగింది. పోచయ్య సార్ లాంటి వ్యక్తి అనేటువంటి వ్యవస్థకు అవసరం అనేటువంటిది, క్రమశిక్షణకు మారుపేరు పోచన్న గారు. అతిథులను అందరికీ సత్కరించేటువంటి మంచి తరుణం. ఎందుకంటే ముందుగా అతిథులను గౌరవిస్తే మనము వాస్తవమైనటువంటి దేవులను గౌరవించినట్టుగా నేను భావిస్తాం మన భారతీయ సంస్కృతిలో. థ్యాంక్ యూ సార్ అందరికీ కూడా. ముందుగా వెన్నుదన్నుగా నిలబడ్డారంటే గంగామణి మేడం లేకపోతే పోతే సార్ లేదు. గంగామణి మేడం గారి యొక్క సహకారం, గంగామణి మేడం గారి యొక్క అనురాగం, ఆత్మీయత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ గారి బంధుమిత్రులు అన్నలు ఎవరైనా సరే వచ్చినట్లయితే వేదిక వద్దకు రావాల్సిన కోరుతా ఉన్నాం సార్. ఎందుకంటే చాలా మారుమూల ప్రాంతం నుంచి కూడా ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే వారి ప్రోత్సాహం ఉంటుంది కాబట్టి అప్పుడే వినడం జరిగింది. వారి అన్నగారైనా తమ్ముళ్ళైనా ఎవరైనా ఉంటే వేదిక పైకి రావాల్సిన కోరుతా ఉన్నాం సార్.